హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఇక నేనైతే చాలా బాగున్నాయి. ఇక మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అయితే వెనస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా రోజు పొద్దున్నలాగానే ఈ రోజు కూడా లేవంగానే అయితే ఇల్లులు అయితే మంచిగా ఊడ్చి తూడ్చేసుకున్నాం. ఆల్రెడీ ఈ రోజు కొంచెం ముందే లేచినాలండి. ఇక రోజు పక్కనక్కనే బయట క్లీన్ చేస్తుంది. సరే ఈ రోజు అయితే మనం చేసుకుందాం మనకు నచ్చినట్టు అని చెప్పి లేవంగానే ఫస్ట్ అయితే బయట ఊడ్చి తూడ్చేసినాను. మొత్తం మెట్లు తుడిచిన ప్రతిసారి మొత్తం క్లీన్ చేయాలనుకుంటా. ఇక రైలింగ్స్ అవన్నీ కూడా ఒక క్లాత్ పెట్టి అయితే చక్కగా దూడ్చుకొని ముగ్గింత మంచిగా వేసుకొని పోయి స్నానం అయితే చేసిన. నేను స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకునే లోపు మా బాబు లోపల కనబడలేడు. ఈడెటు పోయిండా ఏదో ఘనకార్యం చేస్తుండని వచ్చి చూసేలోపు ఇట్లా చేస్తుండనమాట. చూస్తున్నారు కదా, అసలు కింద ఉండాల్సిన ముగ్గంతా ముఖం మీదనే ఉంది, చుక్కలన్నీ వాడు మూతి మీదనే ఉన్నాయి అనమాట. అన్ని బొట్లు అయితే పెట్టుకుండు అనేసి వదిలేసిండా. దాంట్లో వండుకొని దొరలాడుతుండు. వీడియో చూస్తుంటే ఇప్పుడు నాకు కూడా నవ్వు వస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి, కోపంతో వచ్చిన అసలు ఇంట్లో నుండి ఎంత కోపం అంటే వచ్చి దంచబుద్ధి అయింది. కానీ వచ్చి చూస్తే వాడు నవ్వుని చూసి ఇంక అక్కడనే ఆగిపోయినా. సర్లే ఒక వీడియో క్లిప్ అయితే తీద్దామని చెప్పి వీడియో క్లిప్ అయితే తీస్తున్నా. ఈ రోజే అని కాదండి, ప్రతిరోజు అంతే. నేను ఇట్లా వేసి పోతానో లేదో వాడు అట్లా వేస్తాడు, చాతబడి చేసినట్టు వేస్తాడు ఇంటి ముందు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు డోర్ అయితే తీయని కారణం ఇదే అనమాట. ఇంత బిజీగా బయట ముగ్గు తుడుపుతుంటే మా ఆయన ఇంతకంటే బిజీగా లోపల కూర్చొని ఫోన్లో అయితే సినిమా చూస్తుండనమాట. సరే ఎట్లాగో స్నానం పోసేదే కదా అని చెప్పి జెర్సేపు అయితే అట్లా వదిలేసిన. ఈ రోజు అయితే లంచ్లకి దొండకాయ కూర వేద్దామని అయితే దొండకాయలు అయితే తీసి పెట్టిన. ఇక అన్నం అయితే అయిపోయింది ఆల్రెడీ, అప్పుడే పెట్టి స్నానానికి అయితే పోయిన అనమాట. నిన్నటి వీడియోలో ఎల్లిపాయ గురించి అయితే విన్నారు కదా. ఈ ఈడైతే అల్లం అయితే ఉన్నది, ఎల్లిపాయలు అయితే ఒలిచేసిన కింద మీద పడి. ఇక అల్లం అయితే ఈ రోజు ఎట్లయినా కంప్లీట్ చేయాలి. ఇక రోజు వండేటట్టు ఎందుకు దొండకాయ ఫ్రై ఈ రోజు కొంచెం వెరైటీగా వండుదామని అయితే అనుకున్నా. అంటే ఫ్రై చేస్తే సరిపోదు, అట్లా అని ఇంకేమైనా వేద్దామంటే ఎందుకులే అని చెప్పేసి ఇగో దొండకాయలు 1/2 కిలోనే తెచ్చిన. సరే గ్రేవీ కింద వండుదామని యూట్యూబ్ లో అయితే ఒక 10 వీడియోలు చూసిన అనమాట. నేనైతే చాలా గ్రేట్ కదా, యూట్యూబ్ లో చూసినాయి మళ్ళీ యూట్యూబ్ లోనే పెడుతున్నా. ఇక్కడైతే ఒక వీడియోలో ఫాలో అయిపోయి ఈడైతే కర్రీ వండేస్తున్నా. చాలా సింపుల్ గా అనిపించింది అది. సరేలే ఇదైతే వండుదామని అయితే వండుతున్నా. మీలో ఎంతమందికి ఇట్లా భయమో చెప్పండి. చూసిరు కదా వీడియోలో దొండకాయలు ఆ ప్యాన్ లో వేయడానికి ఎంత కష్టపడ్డానో. దూరం వెళ్ళిపోయినా. ఇక్కడైతే అవి కొంచెం వేపుకోవాలన్నమాట. ఆయిల్ లా బాగా ఎగిపోవాలి, ఆల్మోస్ట్ అక్కడనే సగం ఉడికిపోవాలి. ఇక్కడైతే ఇది పొయ్యి మీద పెట్టేసి నేనైతే పొయ్యి మా బాబుకి అయితే స్నానం చేపిస్తుండు మా ఆయన. ఇంకా వాడిని తీసుకోవాలని చెప్పి అయితే పొయ్యి తీసుకుంటున్నా. మధ్యలో అయితే ఈ దొండకాయలని మా ఆయన అయితే కలిపిండనమాట. ఇంకప్పుడైతే ఆయన వీడియో ఏం ఆన్ చేసుకోలేడు. ఇక తర్వాత అయితే ఇట్లా అయినాయి అవి. బాబా అయితే పడుకుంటుండు, మా ఆయన వాడిని పడుకోబెట్టేస్తా అని చెప్పిండు. ఇక్కడైతే నేనైతే కర్రీ పొయ్యి మీద వేద్దామని వచ్చిన. ఈ కర్రీ పొయ్యి మీద వేసుకుంటూ కూడా చాలా భయపడ్డా. ఎందుకంటే మా బుడ్డోడు వన్నదే ఇప్పుడు కుక్కర్ విజిల్ సౌండ్ విన్నాడు అనుకో, ఎంత నిద్రలున్నా లేచి కూసుంటాడు. అంత పిచ్చి వాడికి కుక్కర్ అంటే. కానీ ఈ రోజు చాలా మత్తుగా నిద్రపోయిండు, అసలు లేవనే లేడనమాట. ఈ కుక్కర్ హ్యాండిల్ ఏమో ఊకే లూజ్ అయిపోతుంది. మా ఓడు దీనికి మళ్ళీ ఎత్తేసుడు ఒకటి. తొందరలో ఈ కుక్కర్ కూడా ఖరాబ్ అయ్యేటట్టుంది. ఎక్కడ పార్ట్స్ అక్కడ లూజ్ అయిపోతున్నాయి. పోనీ ఇయ్యొద్దు అనుకుంటేనేమో ఏడ్చి గీబెట్టి మరీ తీసుకుంటాడు. అయినా వాడికి కూడా ఇక బోర్ కొడుతుంది కదా, వాడిని నచ్చినట్టు కూడా కొద్దిసేపు ఆడుకొనియాలి. లేదు అంటే వాడు ఫ్రీడమ్ కోల్పోతున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి ఇచ్చేస్తా. ఈ కర్రీ ప్రాసెస్ నేను యూట్యూబ్ లో వీడియో చూసినా అని చెప్పినా కదండి. అందులో అయితే వాళ్ళు టమాటానైతే మిక్సీ పట్టిరనమాట, పేస్ట్ కింద చేసిరు. మనకు కొన్ని తెలివితేటలు ఎక్కువ కదా, ఎందుకు మిక్సీయే పట్టాలా, చాప్ చేస్తే అవ్వదా అని చెప్పి చాపర్లో వేసి అయితే చాప్ చేసినాను. అని పర్వాలేదులేండి, ఎట్లా చేసినా టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఇంకా వాళ్ళు పల్లీల పొడి కూడా వేసిరనమాట. నేనైతే పల్లీల పొడి వేయలేను. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ లో చెప్తూనే ఉంటా, పల్లీల పొడి వేస్తే మా ఆయన తినడని చెప్పేసి. అందుకని చెప్పి నేనైతే స్కిప్ చేసిన. బట్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది, పర్వాలేదు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు అనిపించింది దొండకాయ కర్రీ అయితే. మేము ముగ్గురం కోసం ఏం రెండు కూరలు చేయాలి చెప్పండి. గట్టిగా చేస్తే మా బాబు తినడు, అట్లా అని చెప్పేసి ఇక ప్రతిదీ గ్రేవీ చేయనికినే ట్రై చేస్తున్నా. అందరికి ఇట్లా అవుతుందా నాకే ఇట్లా అవుతుందా తెలీదు. ఏంటి అంటే ఇప్పుడు చేసిన కదా, టేస్ట్ బాగానే వచ్చింది కదా అని ఇంకోసారి చేస్తానా పరమ చెండాలంగా వస్తుంది. అంటే నాకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. ఆ రోజు కొంచెం చేసిన ఎక్కువైంది కదా, ఈ రోజు ఎక్కువ చేస్తా, 3 పూటలకు వస్తుంది అని చెప్పి చేస్తా, ఒక్క పూట కూడా తినలేనట్టు చేస్తా. అందుకనే ఇప్పుడైతే ఒకటి ఫిక్స్ అయిపోయినా, ఎప్పుడు వండినా ఇంతే క్వాంటిటీలో వండుదామని అయితే ఫిక్స్ అయినా. చూడాలి మరి మళ్ళీ వండినప్పుడు ఏ టేస్ట్ వస్తుందో. ఫస్ట్ అయితే దొండకాయలే నేపుకొని పక్కకు పెట్టినా కదా, ఇంకా కుక్కర్ తీసుకొని అందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నా. అవి కొంచెం పచ్చిగా కాలినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం సేపు ఆయిల్లో మగ్గనిచ్చి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత పసుపు కూడా వేసి కొద్దిసేపు అయితే అట్లా పెట్టిన పొయ్యి మీద. పసుపు కూడా ఆయిల్లో వేగితే మనకు పసుపు వాసన రాదు. అందుకని చెప్పేసి ఇంకా అది అయ్యేలోపు ఎలాగో టైం ఉంది కదా ఖాళీగా ఉన్నా అని చెప్పి మా హస్బెండ్ లోకి స్నాక్స్ బాక్స్ కింద అయితే ఈ రోజు వాటర్ మిలన్ అయితే పెడుతున్నా. ఆల్రెడీ నేను అన్ని
వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే ఎండలు బాగా మండిపోతున్నాయి. అంతలోకి మా హస్బెండ్ వెళ్ళేది మధ్యాహ్నం పూట అనమాట ఆఫీస్కి. సో ఎండలో వెళ్తారు కదా, వెళ్ళగానే ఒక హాఫ్ బాక్స్ తిన్నా కూడా కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారని చెప్పి హైడ్రేటింగ్ కోసం ఇట్లా వాటర్ మిలన్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇలా ఒక 2 days అయితే పెట్టలేకపోయినాను అనమాట. అంటే నేను తీసుకురాలేదు వాటర్ మిలన్ మార్కెట్లో. ఇంకా మా హస్బెండ్కి తెమ్మంటే అప్పటికే ఏ షాప్స్ దగ్గర పెట్టలేరంట. ఈ రోజు మార్నింగ్ పాల ప్యాకెట్కి వెళ్ళినప్పుడు చెప్పాను, ఇంకప్పుడు తీసుకొచ్చిర్రు. ఇక సరే అని చెప్పేసి ఒక హాఫ్ పండులో హాఫ్ కాయ మా హస్బెండ్కి కట్ చేసి ఇట్లయితే పెట్టేసిన. ఇంకా ఇది కట్ చేసే లోపు నాకు ఇక్కడ పసుపు కూడా మగ్గిపోయింది. ఇంకా అది మాడిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే టమాటాని ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా, నేను చాప్ చేసి ఇంకా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నా. ఇది కూడా మనకి కొంచెం పచ్చివాసన వెళ్ళేంత వరకు జస్ట్ అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అయితే మనకు టమాటా స్మెల్ కూడా అంతగా రాదు కర్రీలో. ఇంక ఇది కలిపేసుకొని ఒకసారి ఇంక ఇక్కడ వాడిన నైఫ్స్ ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుందాము. అలానే ఈ బాక్స్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనుకోండి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైంకి అది తీసి బ్యాగ్ లో పెడితే కొంచెం అక్కడికి వెళ్ళే వరకు కొద్దిగా చల్లగా ఉంటది అని చెప్పేసి అట్లా అయితే పెట్టేసినాను అనమాట. ఇంకా ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. వంట స్టార్ట్ చేయక ముందు ఉన్నంత క్లీన్ గా వంట చేసేటప్పుడు అయితే అస్సలు ఉండదు. నేను అస్సలు అట్లా మెయింటైన్ చేయలేకపోతాను అనమాట. లైక్ కర్రీ కలుపుతానా, ఆ స్పూన్ ని స్టవ్ మీదనే పెట్టేస్తా. ఈ రోజు ఏదో అట్లా ప్లేట్లో పెట్టినా కానీ నా వల్ల కాదు అట్లనే మెయింటైన్ చేయడము. సర్లే అని డైలీ క్లీన్ చేసుకుంటా. ఇక్కడైతే ఒక 2 tablespoons కారం వేసిన, ఇంకొక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నా అనమాట. తక్కువ పడితే మనం మళ్ళీ వేసుకోవచ్చు, బట్ ఎక్కువ అయితే ఏం చేయాలనేది నాకు తెలియదు. అయితే ధనియాలు జీలకర్ర ఇలాంటివన్నీ ఇట్లా అయితే మిక్సీ చేసి పెట్టుకుంటా అనమాట. ఇంకా అందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసాను. అన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ ఉల్టా క్లోజ్ చేసామనుకోండి, దాంట్లో నుంచి మనకు ఆయిల్ అయితే బయటకు వస్తుంది అనమాట. అలా ఆయిల్ సపరేట్ అయితే మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ అసలు స్మెల్ రాకుండా ఉంటది, కర్రీ కూడా టేస్టీగా అవుతుంది. ఇంక ఇట్లా లిడ్ క్లోజ్ చేసిన తర్వాతకి ఇక్కడైతే బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా, దొండకాయలు. ఇక్కడ హస్బెండ్ కి అయితే రైస్ అయితే కట్టేసాను బాక్స్ లో, కర్రీ అయితే కట్టాలి. ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ లో అయితే సబ్జా సీడ్స్ వాటర్ అయితే రెడీగా ఉన్నాయి, అండ్ వాటర్ మిలన్ కూడా కట్ చేసి పెట్టేసిన. ఇంకా మా హస్బెండ్ కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన బ్యాగ్ లో పెట్టేస్తే సరిపోతుంది. తనకి స్నానానికి వేడి నీళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా తనైతే బాబుని పడుకోబెడుతున్నాడు అనమాట. బట్టలు ఉతకాలి ఇంకా వంట పని అవ్వగానే. ఇంక ఇక్కడైతే వంట పని అయితే అవుతూ ఉంది. ప్లేస్ నుండి అయితే చూస్తున్నాను, ఎవరైనా ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వస్తారేమో తీసుకుందాము వాటర్ మిలన్ అని చెప్పేసి. 2 days నుండి అస్సలు రాలేరు, బట్ ఈ రోజు అయితే వచ్చి అరుస్తున్నారు. అందుకే ఒకసారి కిందికి వచ్చి అయితే చూసిన, ఈ పైనుండే కిందికి చూసినాను. అండ్ ఇక్కడైతే కొంచెం పల్లీల పొడి ఉంది, కొద్దిసేపు ఎండలో పెడదామని అయితే అట్లా ఎండలో అయితే పెట్టినా అనమాట. అదంతా చూసి నేను లోపలికి వచ్చేలోపు ఆయిల్ చక్కగా తేలిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఏపుకున్న దొండకాయలను అయితే అందులో వేసి మళ్ళీ మిక్స్ చేసిన. ఏమి ఇందాక టమాటోస్ కి ఎలా అయితే ఆయిల్ పైకి తేలనిచ్చామో ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ లిడ్ ని ఉల్టా అయితే క్లోజ్ చేసి ఒక 2 minutes ఉంచితే చాలు. ఎక్కువసేపు ఉంచినా అడుగంటిపోతుంది, అందుకని చెప్పేసి లైట్ గా ఒక 2 minutes అట్లా పెట్టేసిన. ఎలాగో కొన్ని వాటర్ అయితే వేయాలి కదా అని చెప్పేసి ఏదైతే నేను టమాటాని చాప్ చేసుకున్నా కదా చాపర్ లో, అందులో అయితే కొన్ని వాటర్ అయితే వేసి రెడీగా పెట్టుకున్నా అనమాట. ప్రతిసారి నా అతి తెలివితో ఏం చేస్తానంటే కొన్ని పోసే దగ్గర నీళ్ళు ఎక్కువ పోసేస్తా, అది పల్చగా అయిపోయి కూర మొత్తం టేస్ట్ దొబ్బుతుంది. బట్ ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ వండినా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, జెన్యున్ గా చెప్తున్నా. కర్రీ టేస్ట్ చాలా బాగుందన్నమాట. నాకు తెలిసి ఈ విధంగా చేస్తారని అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ నాకైతే రియల్ గా తెలియదండి. జస్ట్ ఈ రోజే నేను యూట్యూబ్ లో చూసి ట్రై చేసినాను. ఇలా మీకు ఎవరికైనా ఇంకా వెరైటీస్ లో చేస్తే టేస్ట్ బాగుంటది అని అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో రెసిపీ మొత్తం కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఆ రెసిపీ ట్రై చేయడానికైనా దొండకాయలను మార్కెట్ లో తీసుకొచ్చి మరీ ట్రై చేస్తాను. అయితే ఇంకొన్ని వాటర్ అయితే వేసుకొని అలా కలిపేసుకొని ఇంకా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసిన అనమాట. అంటే విజిల్ వస్తుంటే స్మెల్ బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఇది కూడా యాడ్ చేసేసి ఇంకా కుక్కర్ లిడ్ అయితే ఒకసారి వాటర్ లో అలా తడిపేసి క్లోజ్ చేసేస్తాను అనమాట. ఖచ్చితంగా నేను ఎప్పుడు కుక్కర్ లిడ్ పెట్టినా దాన్ని తడిపే పెడతాను. నాకు కుక్కర్ వాడాలంటే చాలా భయం, కాకపోతే మేము చాలా ఎక్కువనే వాడతాము కుక్కర్. నేను ఏ కర్రీ చేసినా కుక్కరే ప్రిఫర్ చేస్తాను. కుక్కర్లో చేసుకుంటే మన గ్యాస్ సేవ్ అయిపోతుంది, అది సాఫ్ట్గా కుక్ అవుతుంది, పిల్లలకు కూడా మనం ఈజీగా తినిపించేయచ్చు అనమాట ఏ కర్రీ అయినా. సో అందుకని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి ఒకటి వింటాను, దొండకాయ తింటే బ్రెయిన్ పనిచేయదు అంటారు, కానీ నాకైతే అలాంటి పట్టింపులు ఏం లేవండి. ఇంకా ఫైనల్ గా కర్రీ అయితే ఇలా వచ్చింది. దానికైతే ఎంత టెంప్టింగ్ గా ఉంది కదా, తింటే కూడా బాగానే ఉందండి, టేస్ట్ చాలా బాగా వచ్చింది.
కర్రీ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ అయితే బట్టలు ఉతికేసి పైకి వెళ్ళి ఆరేసి అయితే వచ్చాను. ఈ ఎండలకి నాకు దిమ్మ తిరిగిపోతుంది పైకి. ఇంకా రాగానే ఫస్ట్ అయితే అన్నం తినేసినాం అనమాట. ఇదైతే పక్క నాకు ఇచ్చిన ఫిష్ కర్రీ. మా హస్బెండ్కి ఫిష్ అంటే ఇష్టమని చేసిన ప్రతిసారి ఇస్తుంది. అయితే దొండకాయ కర్రీ వేసుకుని అయితే తింటున్నా. సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.